నిఖిల్ గెలవాలని కోరుకున్న వాళ్ళకంటే నిఖిల్ కావ్యాలు కలవాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివార్లో ఈ ఇద్దరు కలిశారు. అయితే కావ్య మొహం వైపు చూడడానికి ధైర్యం చాలక నిఖిల్ కలజోడు పెట్టుకున్నాడు. తన మాజీ ప్రియుడు అడుగు దూరంలో ఉన్నా కూడా కనీసం మొహం వైపు కూడా చూడలేదు కావ్య. అయితే వీళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టి మాట్లాడించాలని చాలానే ప్రయత్నాలు చేసింది శ్రీముఖి. అయితే కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ చూడడానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు, కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒకటే తక్కువ అన్నట్లుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్లుగా కనిపించింది కావ్య చూపులు. హౌస్లో ఉన్నప్పుడు కావ్యపై తెగ ప్రేమ నటించేశాడు నిఖిల్. ఒక రకంగా నిఖిల్ విన్నర్ అయ్యాడంటే కావ్య గురించే చెప్పుకోవచ్చు. 77వ ఎపిసోడ్ కూడా ఒక కారణం. ఈ ఎపిసోడ్లో నిఖిల్ ఆట మొత్తం తన వైపు టర్న్ అయ్యేలా అద్భుతంగా నటించాడు నిఖిల్. కన్నీళ్లు కారుస్తూ కావ్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేక్షకులైతే కావ్యాని ఎంత ప్రేమిస్తున్నాడా నిఖిల్, ఎంత ప్రేమిస్తున్నా నిఖిల్ కావ్య ఎందుకు దూరం పెడుతుందని తిరిగి ఆమెనే తిట్టే విధంగా చేసేశాడు. కావ్యనే నా భార్య, నా ఫస్ట్ లవ్, నా సెకండ్ లవ్, థర్డ్ లవ్ అన్ని బ్రేకప్లు స్టోరీలు మర్చిపోయేలా చేసింది కావ్య ప్రేమ. మా ప్రేమ కావ్యకి 6 ఏళ్ళు పూర్తయింది. మేము కలిసి ఉన్నాం, విడిపోయామా అంటే మా బంధం తెగిపోలేనిది. కావ్య నా భార్య అని మైండ్లో ఫిక్స్ అయ్యా. ఇక తనే నా భార్య, జన్మ జన్మల బంధం, తానే నా భార్య. తను కూడా మా అమ్మలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం ఆమె ముందు నిలబడతా. తను కొట్టినా తిట్టినా ఏం చేసినా పడతా. ఐ లవ్ యూ కన్నీళ్ళు కార్చేశాడు నిఖిల్. ఈ దెబ్బతో మనోడు ఓటింగు గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశం